అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చేసి బాదుషా. చాలా టేస్టీగా, జ్యూసీగా, క్రిస్పీగా మనం స్వీట్ షాప్లోంచి తెచ్చుకున్న బాదుషా ఏ విధంగా అయితే ఉంటాయో ఈ బాదుషా కూడా అదే విధంగా ఉంటాయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అలాగే ఈ బాదుషా రెసిపీని తయారు చేయడం కూడా చాలా సులభం అండి. చాలా సింపుల్గా అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఈ బాదుషా రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది మైదా పిండి అండి. మైదా పిండి బదులు మనం గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుని చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వలన మనకి బాదుషా గుల్లగా వస్తుంది. నేనైతే ఈ బాదుషా రెసిపీని ప్రిపేర్ చేయడానికి మైదా పిండి తీసుకున్నానండి. ఇలా ఒకసారి జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ వరకు నెయ్యి కానీ వేడి ఆయిల్ కానీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా స్మూత్ గా కలుపుకోవాలండి. మనం ఈ బాదుషా పిండిని గట్టిగా కలిపేస్తే మనకి బాదుషాలు కూడా గట్టిగా వస్తాయి. అందుకని మీరు పిండిని కలుపుకునేటప్పుడు చూసుకుని కలుపుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటే మనకి బాదుషాలు చక్కగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు బాదుషా రెసిపీ కోసం షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందాం. మనం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్ని తీసుకుని షుగర్ మొత్తం పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఈ షుగర్ సిరప్లో వేసుకోండి, మంచి కలర్ అయితే వస్తుంది. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఈ బాదుషా రెసిపీ కోసం ఎటువంటి తీగ పాకం, ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం చేతులతో పట్టుకుని చూస్తే మనకి జిగురుగా అనిపించాలి. అలా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకంలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని వేసుకుని పక్కన పెట్టుకోండి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. లెమన్ జ్యూస్కి బదులు మీ దగ్గర పటిక ముక్క ఉంటే పటిక ముక్క కూడా ఈ పాకంలో వేసుకోవచ్చండి. పటిక లెమన్ జ్యూస్ వేయడం వలన మనకి పాకం ఎన్ని రోజులైనా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం 10 నిమిషాలు అయింది కదండి, పిండిని ఒకసారి తీసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈ విధంగా రోల్ చేసుకుని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలి. అన్ని పిండి ముద్దలు ఒకేలా వచ్చేలా చేసుకోండి. అప్పుడు బాదుషాలన్నీ కూడా మనకి ఒకే షేప్లో వస్తాయి. ఈ విధంగా బాల్స్లో చేసుకుని బాగా ఈ విధంగా కలుపుకుంటే మనకి బాదుషాలు ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా చక్కగా అయితే వస్తాయండి. ఈ విధంగా బాల్లో చేసుకున్న తర్వాత ప్రెస్ చేసుకుని మనం వడలు ఏ విధంగా తయారు చేస్తామో ఆ విధంగా ఇలా బాదుషా షేప్ వచ్చేలా తయారు చేసుకోవాలండి. ఇలా అన్ని బాల్స్ని కూడా మనం బాదుషా షేపుల్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాదుషాలు ఎప్పుడు చేసినా ఇలా చిన్నగానే చేసుకోండి. మరీ పెద్దగా చేస్తే మనం ఇవి ఆయిల్లో వేసినప్పుడు పొంగుతాయి. అందుకని మనకి బాదుషాలు బాగా పెద్దగా అయిపోతాయి. అందుకని ఇలా చిన్నగా తయారు చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక తిక్కుగా ఉండే ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మనకి గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేసినటువంటి బాదుషాలన్నీ కూడా వేసుకోవాలి. ఆయిల్ మనకి మరీ ఎక్కువగా హాట్గా ఉండకూడదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా అన్ని బాదుషాలు వేసిన తర్వాత మనం గరిటెతో కానీ వేటితోని కలపకుండా అలా వదిలేయాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాదుషాలను అయితే వేయించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే ఈ బాదుషాలు తొందరగా వేగిపోతాయి. అంటే పైన వేగిపోతాయండి, అంటే లోపల పిండి సరిగ్గా ఉడకదు. మనం బాదుషాల్ని ఆయిల్లో వేసిన తర్వాత 2-3 నిమిషాలు అలా వదిలేసామంటే అవే మనకి ఆయిల్ నుండి పైకి పొంగుతూ వచ్చేస్తాయండి. ఇలా ఒక వైపు మనకి బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బాదుషాలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని ఈ వేడి మీద మనం పాకంలో అయితే వేసేసుకోవాలి. ఇలా పాకంలో వేసిన తర్వాత ఈ బాదుషాల్ని ఈ పాకంలో ఒక 5 నిమిషాల పాటు ఉంచి తీసేసుకోవచ్చు. ఇలా మనం పాకాన్ని పైనుండి కిందికి ఇలా మనం పాకంలో బాగా మునిగేలా అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి బాదుషాలు పాకాన్ని బాగా పీల్చుకుని సాఫ్ట్గా స్మూత్గా అయితే వస్తాయి. చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ బాదుషాలని తీసేసుకుని ఏదైనా ప్లేట్లో సర్వ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ షాప్ స్టైల్ బాదుషా రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ బాదుషాలు చాలా జ్యూసీగా అయితే ఉంటాయండి. చూసారు కదా, పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈ బాదుషాలు 2-3 రోజులైనా పాకం మనకి గట్టి పడకుండా పలుచగా ఇదే విధంగా జ్యూసీగా అయితే ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, బాదుషా రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.